నమస్కారం. ఎన్సీఎన్ఎస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన. నందిపేటలో ఆర్టీసీ స్థలాన్ని పరిశీలన. ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. రేపు జరిగే మున్సిపల్ కౌన్సిలర్ సమావేశానికి ప్రతి ఒక్క కౌన్సిలర్ హాజరు కావాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ పిలుపు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు. డిచ్పల్లిలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటించారు. నందిపేట్ మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో స్థలాన్ని, జిల్లా పరిషత్ పాఠశాలను, మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించి ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నందిపేటలో ఆర్టీసీ డిపో కోసం కేటాయించిన స్థలంలో డిపో ఏర్పాటు చేయకపోవడంతో దుర్వినియోగంగా మారిందని, దానిని క్రీడా ప్రాంగణంగా రూపొందిస్తామని తెలిపారు. డిపో స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తే సహించేది లేదని, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు సైతం పరిష్కరించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాణి తిరుపతి, ఎంపీటీసీ రాజు, వార్డు సభ్యులు, బీజేపీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి తదితరులున్నారు. ఒకదాన్ని వెంట ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎట్లయితే ఆర్మూర్లో గర్ల్స్ హై స్కూల్ కార్పొరేట్ స్కూల్కు తలదిన్న విధంగా ఎట్లా తయారైందో ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో 174 స్కూళ్ళని అట్లనే తయారు చేస్తాను కంకణం కట్టుకున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ పేదవాళ్ళు చదువుకునే విద్యాలయాలు, పేదవాళ్ళు ఉండే వసతి గృహాలు, పేదవాళ్ళు వెళ్ళే హాస్పిటల్స్, ఇవి నా ప్రథమ కర్తవ్యం. నేను ఈ 5 సంవత్సరాలలో రాజకీయాలకు వచ్చిందే లేనోడు గురించి, పేదోడు గురించి. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కానీ నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా లేకపోతే విజన్ ద్వారా నేను ఏదో మాట్లాడుతున్నాను, నాకు సహకరించండి, నాకు అడ్డంకులు సృష్టించకండి. ఇప్పుడు రాగానే కబ్జా చేద్దామనుకున్న కొందరికి ఇబ్బంది ఉండొచ్చు, మీ ఇబ్బంది నేనేమి వినేవాని కాదు. కాబట్టి దయచేసి అది పేద ప్రజలకు సంబంధించిన ఆస్తులు వాళ్ళకి చెందాల్సిందే, వాళ్ళ పిల్లలు క్రీడలు ఆడాల్సిందే, వాళ్ళ పిల్లలు శాంతి కపోతాలలాగా మంచి చదువుకొని మంచి క్రీడాకారులు కావాలి, పిల్లలు మాలాగా ఉన్నతమైన స్థానాల రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కావాలి, మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం మీరు అందరూ నాకు ఇచ్చినందుకు, అట్లనే ఇట్లాంటి సమస్యలు నా దృష్టికి వీళ్ళని తొందరగా తీసుకురండి. బోలో భారత్. ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలాలు, గ్రామాలలో 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మరియు మాక్లూర్ మండలాలలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్మూర్తో పాటు నందిపేట్ మరియు మాక్లూర్ మండలంలోని ఆయా గ్రామాలలో జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం పలువురు నాయకులు, నేతలను పరామర్శించి శుభకార్యాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6 గ్యారంటీల అమలు కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలన్నారు. పార్టీ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీన స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ సమక్షంలో మున్సిపల్ అవిశ్వాస సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 36 మంది కౌన్సిలర్లకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, 4వ తేదీ ఆర్డీఓ సమక్షంలో మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, కౌన్సిల్ అందరూ హాజరు కావాలని పేర్కొన్నారు. ఎంతమంది ఉన్నారో అవన్నీ అడగడం జరిగింది. ప్లస్ సిగ్నేచర్ టాలీ చేయమని చెప్పడం జరిగింది. అందులో 22 సిగ్నేచర్స్ టాలీ అయినాయి. అదే రిపోర్ట్ పంపిస్తాము. కలెక్టర్ గారు ఈ రిపోర్ట్ని బేస్ పెట్టుకొని ఈ రిపోర్ట్ని బేస్ పెట్టుకొని నో కాన్ఫిడెన్స్ మోషన్కి డేట్ ఇవ్వడం జరిగింది. అలాగనే నా ద్వారా కలెక్టర్ గారి సంతకంతో నా ద్వారా 36 మంది కౌన్సిలర్లకు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. 4వ తారీఖు నాడు ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది.
ఆర్డీఓ గారి సమక్షంలో 4వ తారీఖు నాడు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో ఈ అవిశ్వాస నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది జరపబడుతుంది. మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 36 వార్డులు ఉన్నాయి కాబట్టి 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దానికి 2/3 మెజార్టీ కావాలా. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ కావాలంటే 2/3 మెజార్టీ కావాలా. 2/3 మెజార్టీ ఇన్ ద సెన్స్ అంటే 24 మంది కౌన్సిలర్లు దీనికి బలపరిస్తేనే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అవుతుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మామిడిపల్లి శివారులో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో సావిత్రిబాయి జయంతిని ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, మహిళల చదువు కోసం పోరాటాలు చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పులే అని కొనియాడారు. మహిళల కోసం మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించి మహిళలకు చదువు నేర్పించిన సావిత్రిబాయి నేటి మహిళలకు ఆదర్శమని, ఆమె అడుగుజాడల్లో మహిళలు ముందుకు నడిచి ఉన్నత శిఖరాల్లో చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి సూచించారు. డిచ్పల్లి మండలం దూస్గాంలో బుధవారం కొనసాగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిట్లోకి తెస్తూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ నెల 28 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ఇకను మిగిలిన వారందరూ అర్హులైన కుటుంబాలు ఈ నెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది కావున దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తప్పనిసరిగా లబ్ధి చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల గురించి కూడా అడగడం జరిగింది. వాళ్ళ మీద ఉన్నటువంటి మన క్రిమినల్ కేసులు కానీ, వాళ్ళు ఏదైనా జైలుకి పోయినా కానీ, వాళ్ళు ఏమైనా ప్రాణ నష్టం చేసుకున్నా కానీ వీళ్ళందరూ డీటెయిల్స్ అడగడం జరిగింది. వాళ్ళకు కూడా తప్పకుండా తెలంగాణ ఉద్యమం ఆడుకోవడానికి దాని కాలం కూడా పెట్టడం జరిగింది. దీంతోపాటు ముఖ్యంగా ఇవాళ 10 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో సపరేట్గా ఒక జనరల్ కౌంటర్ పెట్టి ఆ కౌంటర్లో 2 అప్లికేషన్ ఫామ్ తీసుకుని, ఒకటేమో అడిషన్ డిలీషన్స్, ఇంకొకటేమో కొత్త రేషన్ కార్డులు వాళ్ళకు. మేము అందరు కూడా అప్లై చేసుకోమని కోరుతా ఉన్నాము. అందరు కూడా రేషన్ కార్డు ఇస్తాం. రేషన్ కార్డే ప్రాతిపదిక కాబట్టి తెల్లారి 6 గ్యారంటీల స్కీమ్లకు ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే 4 కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా అందరికీ పెన్షన్లు ఇస్తాం, అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. అయితే ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో, ఆల్రెడీ ఎవరికైతే రైతు బంధు వస్తుందో వీళ్ళందరూ కూడా పాత స్కీమ్లు అట్లనే కంటిన్యూ అవుతాయి కాబట్టి లేని వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పి సందర్భం. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 193వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల చదువు కోసం, అభ్యున్నతి కోసం పోరాటాలు చేసిన సావిత్రిబాయి పులే నేటి మహిళా లోకానికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ కులాల యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కుక్కెర భూమన్న, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్, బీఆర్ఎస్ నాయకులు లింగాగౌడ్, బీజేపీ నాయకులు భాస్కర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎల్లన్న తదితరులున్నారు. ఇలా నిజంగా కూడా విద్యార్థులు ఉన్నత విద్యలో విద్యను అభ్యసించలేకపోతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇలా మహిళల పట్ల వారి యొక్క విద్యకు ఇలా పూర్తి స్థాయిలో మరి సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ఇలా కోటి ఉమెన్స్ కాలేజీలు చేపట్టారు. కాబట్టి ఆ కోటి ఉమెన్స్ కాలేజ్ మహిళా విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పూలే యొక్క పేరు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము వారికి ఘనంగా కూడా పేరును నామస్కరణం చేయాలని చెప్పేసి మరి మహిళలకు ఎన్నో హక్కులు కల్పించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడానికి
ఆలోచించాలని చెప్పేసి సంబంధంగా చర్చించి ఏకతాటి మీద రావాలని వాళ్ళ యొక్క ఆశయాలు ఉండే. నేడు చాలా సంతోషకరం. ఇందాక ప్రదీప్ గారు చెప్పినారు, వారి విగ్రహాలని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ యొక్క విషయాన్ని మేము మా యొక్క ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి దృష్టికి మరియు ఈ యొక్క మా లోకల్ ఎంపీ ధరంపురి అరవింద్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అందరం కలిసి ఆమెను గొప్పగా స్మరించుకున్నందుకు ప్రతి ఒక్క దళిత సోదరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం, జై భీములు తెలుపుతా ఉన్నాం. ఇటువంటి స్ఫూర్తి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ముందు ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. విగ్రహ ప్రతిష్టాపనతోనే ఘనంగా జరుపుకోవాలని నా కోరిక. దానికి నాయకులు సహకారం 25,000 రూపాయలు స్వచ్ఛందంగా ఇస్తా ఉన్నాను. ఎందుకంటే మనమందరం కలిసికట్టుగా ముందరికి పోవాల్సిన అవసరం వచ్చింది. రానున్న రాజ్యంలో ప్రతి ఒక్క విలేజ్లో అయితే ఇదే వేదిక చెప్తా ఉన్నా. ప్రతి ఒక్క నాయకుడు బడుగు బలహీన ప్రతి ఒక్కరు కూడా ఒక వేదిక మీదకి వచ్చారు. నిబంధనలు లేకుండా ఇవ్వాలని చెప్పేసి అప్పుడే మరి ప్రధానమంత్రి మాటలు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాటలు కానీ అవి నిజమైన మాటలుగా మేము భావించవలసి వస్తుంది. అందుకోసం దీనికి ఎస్సీ ఎస్టీ బీసీలంతా కలిసి రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వైపు ప్రయాణించినప్పుడే వారు వేసిన బాటలను మనం నిలదొక్కుంటాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి తపస్వి తేజో నిలయంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మార గంగారెడ్డి మాట్లాడుతూ తపస్వి తేజో నిలయానికి తన వంతు సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపికృష్ణ, కార్యదర్శి తులసి, సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పులే మహిళా చదువుకై ఎంతో కృషి చేసిందని, సత్యశోధ సమాజ్ ప్రారంభించి బాల్య వివాహాలను, సతీ సహగమనాన్ని, మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు. సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులను సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. సావిత్రిబాయి ఈమె జీవితంలో సంతానం లేనప్పుడు ఒక అతన్ని ఈమె దత్తత తీసుకుంది. అయినప్పటికీ వాళ్ళ భర్త చనిపోయినప్పుడు కొన్ని ఈమె చనిపోవాలి, వీళ్ళు చితి ముట్టించాలి అన్నప్పుడు ఒక ధైర్యవంతురాలుగా వాళ్ళ భర్తకి ఈమెనే దహనం చేయడం నిజంగా చాలా ధైర్యవంతురాలు. అలాంటి మంచి సావిత్రిబాయి పులే మనందరి స్ఫూర్తి. ఒక్కొక్కరి బర్త్డేను ఒక్కొక్క సెలబ్రేషన్, ఇప్పుడు తాత నెహ్రూ సెలబ్రేషన్ చిల్డ్రన్స్ డేగా, రాధాకృష్ణ గారి బర్త్డేను టీచర్స్ డేగా ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ మన మహిళలకు ఇంత ప్రత్యేకత వచ్చింది అని అంటే సావిత్రిబాయి పులే గారి జన్మదినంను మన మహిళలకు అంకితం చేసిండ్రు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. మనకు ఒక స్కూలు ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 193వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ అధ్యక్షుడు ఎల్లయ్య, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు నాగరాజులు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే నేటి మహిళలకు ఆదర్శమని, మహిళల చదువు కోసం, అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయురాలని కొనియాడారు. నేటి మహిళలు సావిత్రిబాయి పులేను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులున్నారు. నేటి మహిళలు స్ఫూర్తిగా ముందుకు రావాల్సిందిగా మేము ఎస్ఎఫ్ఐగా అందరినీ కోరుతా ఉన్నాం. ఈ రోజు మహిళలు భారతదేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే, స్వేచ్ఛగా ప్రతి పాఠశాలలో చదువుకుంటారంటే ఆమె సాధించిన విజయాల పట్ల ఈ రోజు మహిళలు ఈ దేశంలో ముందుకు వస్తూ ఉన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తే విధంగా ఈ రోజు మహిళలు ఇంకా ముందుకు రావాల్సిందిగా మరి అట్లాగే ఆమె యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పుడున్నటువంటి యువతకు మరి తీసుకుపోవాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వాలపై, మరి ఇప్పుడున్న యువతపై ఎంతైనా ఉన్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ దొరికితే అక్కడ కూడలిలో వాళ్ళ భార్య భర్తల విగ్రహాలను పెట్టి వారి యొక్క మరి ఈ జయంతి వర్ధంతిలను ప్రభుత్వమే నిర్వహించాలని నేను ఇలా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా. మరి ఆయనకు ఆలోచన విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి యువతకు అందరికీ చెప్పేటటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం, జాతర, అన్నదానం ఏర్పాటు చేశారు. శ్రీమాన్ చక్రపాణి మాధవాచార్యులు, వేద పండితులు ప్రవీణ్ శర్మ, గ్రామ పురోహితులు తీర్థగిరి రంజితాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం, రథ హోమం, పూర్ణాహుతి, బలిహరణం నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు, పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామ్మోహన్, క్యాషియర్ లక్ష్మణ్, గ్రామ పెద్దలు హరీష్ యాదవ్, రాజన్న, అశోక్, శ్రీనివాస్ గౌడ్, వినోద్, సత్తన్న, లత, రాజేశ్వర్, సర్పంచ్ చిన్నారెడ్డి, ఉప సర్పంచ్ నవీన్, ఎంపీటీసీ అస్మా అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి పూర్ణాహుతి సమయంలో అందరూ పాల్గొనడం జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకు రథోత్సవ కార్యక్రమం జరుగును. తదుపరి ప్రతిరోజు స్వామివారి గ్రామ ప్రజలు స్వామివారి కార్యక్రమమే కాకుండా ఆటల కార్యక్రమం ఆటల పోటీలు నిజామాబాద్ జిల్లా స్థాయిగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అందరూ కలిసి చేయూతమిచ్చి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలని తెలియజేస్తున్నాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో బుధవారం సర్పంచ్ మానేటి తులసి నాగభూషణం అధ్యక్షతన ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీల అభయహస్తం కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల నుండి 12 కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీఓ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రత్యేక అధికారి రఘురాజ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అభయహస్తం గ్యారంటీ సంబంధించిన దరఖాస్తు స్వీకరణ మనకు 28వ తేదీ నుంచే ప్రారంభం కాబడింది. 28వ తేదీ నుంచి వివిధ గ్రామాల్లో గ్రామసభ జరుపుతూ ఈరోజు కిసాన్ నగర్ గ్రామంలో గ్రామసభ జరుపుతున్నాము. ఈ గ్రామసభ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ గ్యారంటీ దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా అనేది నివృత్తి చేసుకోవడానికి ఇక్కడ ఏదైతే ఇందులో వివరాలు ఏవి చెప్పినో వాటిని జాగ్రత్తగా నంబరు, ఒక ఆధార్ నంబర్ కానివ్వండి, రేషన్ కార్డ్ నంబర్ కానివ్వండి, చాలా మటుకు పొరపాట్లు చదువుకునే వాళ్ళు కూడా చాలా పొరపాట్లు చేసే ఆస్కారం ఉంటుంది. ఒక నంబర్కి ఇంకో నంబర్ పెడితే అది వేరేది వెళ్ళిపోతుంది. కాబట్టి అందుకనే ఇక్కడ చెప్పిన విషయం ఏంది, అప్లికేషన్ ఫామ్తో పాటుగా రేషన్ కార్డు మరియు బీసీ జాతీయ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు మొండి అశోక్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ జాతీయ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు అశోక్ మరియు వేల్పూర్ బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తల్లో సావిత్రిబాయి పూలే ఒకరని, ఆమె దేశంలోని తొలి ఆదర్శ ఉపాధ్యాయురాలని అన్నారు. బ్రిటిష్ పాలన నాటి ప్రజల స్థితిగతులు, పరిస్థితులను ఆమె కదిలించి విద్య, సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం, బాల్య వివాహాలపైన ఆమె పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆమె మహిళలకు విద్య అందించడంపై దృష్టి సాధించిందని, ఆమె తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి భారతదేశంలో బాలికల కోసం మొదటి పాఠశాల ప్రారంభించిన మాతృమూర్తి సావిత్రిబాయి పూలే అని, ఆమె ఆశయాలు మనందరికీ ఆదర్శమని అశోక్ తెలిపారు. ఏకైక వ్యక్తి సావిత్రిబాయి పూలే ఆనాటి సాంఘిక దురాచారాలు మరియు బాల్య వివాహాలు మరియు వితంతులకు శిరోమండనం చేసే అనేక కార్యక్రమాలకు ఆమె ఎదురుండి నిలబడి పోరాటం చేసింది. ఆమె పోరాటం మన అందరికీ స్ఫూర్తి. ఆమె పోరాట స్ఫూర్తితో మనకు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఆమెకు మరొక్కసారి బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జగన్పల్లి మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ, స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి వస్తున్నట్లు స్కూల్ నిర్వహణ చైర్మన్ పైపుల రాజారెడ్డి తెలిపారు. గత 2 సంవత్సరాల నుండి సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాలను దాతలు మరియు కుల సంఘాలు మరియు ఇదే స్కూల్లో చదువుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్నత పదవులను కొనసాగిస్తున్న వారు రాజారెడ్డి సుమారు ₹1 కోటి సొంత నిధులతో నిర్మించినటువంటి స్కూల్ను ప్రారంభోత్సవం చేస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, అలాగే స్థానిక సర్పంచ్ చంద్రకళ బాలకిషన్, ఎంపీటీసీలు మరియా సతీష, రూపాయల గంగారెడ్డి, కోఆప్షన్
బుల్లెట్ అక్బర్ ఖాన్ తెలిపారు. తేదీ 4/1/2024 రోజున ఉదయం 10:30 కాటిలాపోతుంది. కాబట్టి గ్రామస్తులు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ వేడుకలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని మనం. బెజ్జోరా గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి అయోధ్య మందిరం నుండి వచ్చిన పూజిత అక్షింతలను గడప గడపకు ట్రస్ట్ సభ్యులు వితరణ చేశారు. భీమగల్ మండలం బెజ్జోరా గ్రామంలో అయోధ్య నుండి వచ్చిన పూజిత అక్షింతలను బుధవారం రోజున పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం భజన కీర్తనలు ఆలపిస్తూ ఇంటింటికి వెళ్లి అక్షింతలు వితరణ చేశారు. మహిళలు మంగళహారతులతో తమ ఇంటి గుమ్మం ముందు నిలబడి స్వాగతం పలుకుతూ అక్షింతలను స్వీకరించారు. గ్రామ వీధులన్నీ రామనామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో శ్రీరామక్షేత్ర తీర్థ ట్రస్ట్ సభ్యులు, బెజ్జోరా గ్రామ ప్రజలు, గ్రామ కమిటీ సభ్యులు, నాయకులు, మహిళలు, పలు సంఘాల పెద్ద మనుషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన, నందిపేటలో ఆర్టీసీ స్థలాన్ని పరిశీలన. ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. రేపు జరిగే మున్సిపల్ కౌన్సిలర్ సమావేశానికి ప్రతి ఒక్క కౌన్సిలర్ హాజరు కావాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ పిలుపు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు. డిచ్పల్లిలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.